స్వాతి నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి? నరసింహస్వామిని కనుక సహజంగా వెళ్ళి దండం పెట్టుకుని వస్తే, ఇప్పట్లో పూజలు చేయమంటే వాళ్ళు కూర్చొని గంటలు గంటలు ఎవరు చేయలేరు. అయ్యన ఏదో చెప్తున్నాడు ఆయన ఇంక అయిపోయిందని అనుకుంటాం. అలా కాదు, కేవలం దర్శనం. స్వాతి నక్షత్రం వాళ్ళు ఉన్నారు, స్వాతి నక్షత్రం వాళ్ళ నరసింహ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళకి ఆ దోషం పోయి చాలా హ్యాపీగా ఉంటారు. అదే రకంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి చక్కటి యోగం ఉంటుంది. అలా ప్రతి నక్షత్రానికి మనకు పరిహారం ఉంటుంది. ఆ నక్షత్రం వాళ్ళు కేవలం దండం పెట్టుకొని వచ్చి ఆ మంత్రం ఒక్కసారి స్వామికి చెప్పి దండం పెట్టుకుంటే వాళ్ళకి జాతకంలో దోషం కొంత భంగం అవుతుంది. ఇంకా ఎక్కువగా ఉంటే, మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా ఎక్కువగా దోషం ఉంది, మనకి ఇంకా దోష నివృత్తి కావట్లేదు, మనకి ఇంకా కలిసి రావట్లేదు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా కూడా మనం బ్రాహ్మణులు కలిసి దానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వివాహంకి సంబంధించిన దోషాలు ప్రత్యేకంగా ఈ ఆరాధన వల్ల తీరతాయి అని అంటుంటారు కదా శర్మ గారు, అది నిజమేనా? ఖచ్చితంగా అమ్మ. ఇక్కడ ఏమవుతుందంటే, వివాహానికి మునుపు ఇప్పుడు కొంతమందికి వివాహం కాలేదు, వాళ్ళని పుట్టలో పాలు పోయమని చెప్పి కొంతమంది చెప్తుంటారు, రాహు బాలేదని. అది ఇప్పుడు అందరూ శాంతులు చేసుకోలేరు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక శాంతి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. వాళ్ళకి ఏం పరిహారం చేద్దాం మేము? రాహు బాలేదు, అంగారకుడు బాలేదు. అంగారకుడు బాలేకపోతే ఏం చెప్తాం? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 7 వారాలు అభిషేకం చేయించండి, 7 వారాలు నమస్కారం చేసుకొచ్చుకోండి అంటాం. ఇక్కడ నేను ఇందాక చెప్పాను మీకు, స్వాతి నక్షత్రం వాళ్ళు ఎలా అయితే నరసింహస్వామికి దండం పెట్టుకుని వస్తే పని అవుతుందో, అదే రకంగా ఈ కుజదోషం ఎవరైతే ఉన్నవాళ్ళు శాంతి చేసుకోలేరు. అందరూ కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు శాంతి చేసుకోలేరు. ఏం చేయాలి? వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమని చెప్తాం. తద్వారా కొంత దోష నివృత్తి వాళ్ళకి వివాహం జరుగుతుంది. అదే రకంగా కొంతమందికి పెళ్ళైన తర్వాత సంతానం కలగదు, పంచమ స్థానం బాలేదు, పంచమంలో రాహువో, పంచమంలో అంగారకుడో, పంచమంలో కేతువో ఇలా ఉంటే సంతానం కలగదు. వాళ్ళకు కూడా ఏం చెప్తాం? దానికి కూడా పరిహారాలు ఉన్నాయి వేదంలో. సంతాన గోపాలము అంటాం. ఇప్పుడు నవగ్రహ శాంతి చేస్తూ సంతాన గోపాల వ్రతం అని ఒకటి ఉంటుంది మనకి, అదే సంతాన గోపాల మంత్రం అని కూడా ఉంటుంది. వీటిని కొంతమంది ఏం చేస్తాం? అశ్వత్థనారాయణులు అంటాం. వేప చెట్టు, రావి చెట్టు, దాని కింద కూర్చొని ఒక మండలం రోజులు కనుక ఆ రావి ఆకుల యొక్క నీళ్లు తాగుతూ ఒక 48 రోజులు ముందుగా నవగ్రహ శాంతి చేసుకొని, అయితే 48 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి ఏ గ్రహాలు అయితే బాలేదో వాటికి శాంతి చేసుకొని దాని కింద కూర్చొని అశ్వత్థనారాయణ చెట్టు కింద కూర్చొని, రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట చక్కగా అక్కడ కూర్చొని ఎవరైతే సంతాన గోపాల మంత్రాన్ని జపం చేస్తారో వారికి 48 రోజుల్లో ఖచ్చితంగా పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చేసుకుంటే అలా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ దోష నివృత్తి అయ్యి, ఇప్పుడు జాతకంలో మరి సంతానం లేదు, మరి సంతానం లేనప్పుడు ఎలా చేస్తాం? ఇప్పుడు పెళ్ళైన చాలామందికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినటువంటి సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎలా సంతానం కలుగుతుంది? మరి 10 ఏళ్ళు కలిగిన సంతానం ఒకేసారి ఎలా కలుగుతుందని మనం అనుకుంటాం. అలా కలిగిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి పంచమ స్థానం బాలేకపోవడం, ప్రధానంగా నవమ స్థానం బాలేకపోవడం. అంటే సంతానం కలగకపోవడానికి పంచమ స్థానాన్ని ముఖ్యంగా చాలా ముఖ్యంగా చూస్తాం. పంచమం పుత్రస్థానం, నవమ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్థానాలు చూసుకుంటూ వీళ్ళకి ఈ రెమెడీ చెప్తుంటాం మనం. ఇలాంటి చేసిన వాళ్ళు చాలామంది, సంతానం కలిగిన వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన పరిహారం చేసుకొని ఇందాక చెప్పాను కదా, రావి చెట్టు వేప చెట్టు కింద కూర్చొని చక్కగా సంతాన గోపాల మంత్రాన్ని చదవడం. ఇది చేస్తే సంతానం కూడా కలుగుతుంది. దంపతులు కూడా చాలా బాగుంటారు, బాగా రాణిస్తారు. ఇక మానసిక స్థితికి సంబంధించి మానసిక సమస్యల గురించి ఈ మధ్యకాలంలో చాలామందికి ఎక్కువైపోయాయి. అయితే మనకారకుడైన చంద్రుడు బాగలేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయంటారా జాతకంలో? లేదా చంద్ర రాహువుల కలయిక కావచ్చు, చంద్రకేతువుల కలయిక, గ్రహణ దోషాల వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయని అంటుంటారు కదా శర్మ గారు, ఏంటి అసలు కారణం ఏంటి? ఓకే, ఇప్పుడు మనకి మంచి సందేహం అడిగారు మీరు. చిన్నప్పటి నుంచి మానసిక రోగం ఉందా అంటే ఉండదు. కొంతమంది మానసికంగా పుట్టినటువంటి వాళ్ళకి తప్పదు, అది చంద్రభగవానుడు బాలేకపోవడంలో వచ్చేటువంటి రోగం. అదే చిన్నప్పుడు అష్టమ చంద్రుడు, ఆ చంద్రుడికి సపోర్టివ్గా ఇంకో నెగిటివ్ గ్రహాలు చూస్తూ ఉండడము, రాహువు కేతువు కుజుడు శని ఇలాంటి గ్రహాలు చూస్తూ ఉంటే కొంత మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. దీన్ని మనం గోచారం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ప్రతి వాళ్ళు ఎప్పుడూ మానసిక వ్యధ ఉండదు, కొంతమంది ఎప్పుడూ మానసికంగా బాధపడుతూ ఉంటారు. కేవలం ఒక చంద్రుడే కాదు, ఇందాక మనం చెప్పాను నవగ్రహాల్లో ప్రతి గ్రహము మనకి ఇంపార్టెంటే. ప్రధానంగా చంద్రుడు మనోకారకుడు. మనకు ఆ శ్లోకంలో కూడా చంద్రుడు యొక్క మంత్రంలో కూడా ఉంటుంది మనోకారకుడు అని. కాబట్టి గోచారంలో ఎప్పుడైతే చంద్రుడు మనకు బాగలేకుండా ఉంటాడో, చంద్ర మహాదశ జరగడం, అంతర్దశల్లో చంద్రుడు అవడం. మనం జ్యోతిష్యంలో వెళ్ళినట్టయితే ప్రతి గ్రహము మనం ఈరోజు ఏ పని చేయాలన్నా ఆ గ్రహమే కారణం అవుతుంది. ఒక ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణానికి కూడా గ్రహణ బలమే ఉంటుంది. గ్రహ బలం లేకుండా మనం ప్రయాణం కూడా చేయలేం. మనం ఏదన్నా ఒక వివాహానికి వెళ్ళాలి, దానికి కూడా ఒక గ్రహ బలమే ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి కూడా గ్రహమే ఆధారం. కాబట్టి ఈ గ్రహాన్ని మనం సంపూర్ణంగా ఒక చంద్రుడే కాకుండా మిగతా గ్రహాలను కూడా చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ మానసిక స్థితి ఏంటి, ఈ చంద్రుడితో పాటు ఇంకేవి బాలేవు అనేటువంటిది చూసుకొని
దానికి పరిహారం చేసుకుంటే వాళ్ళు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు బాగాలేకుండా ఉంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వస్తేనేగా వాళ్ళు బాగాలేకుండా ఉండేది. ఆ సమస్య తీరిపోయింది అనుకున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు మనం మానసికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, అసలు మన జాతకం ఏంటి అనేది ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన చూసి చెప్తారు చంద్రుడు బాగాలేదు, చంద్రుడితో పాటు ఏ గ్రహాలు బాగాలేవు, ఎందుకు మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది బండిలో పోతూ ఉంటారు, కాలు కింద పడితే కాలు ఇరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సిక్ అయిపోతారు. ఒక 3 నెలలు 4 నెలలు కాలు కదలడానికి ఉండదు. మరి అక్కడ కారణం ఏముండదు, కింద పడరు, ఏం లేదు, కాలు జస్ట్ కింద పెట్టి కాలు ఇరిగిపోయి ఉంటుంది, ఫ్రాక్చర్ అవుతుంది. దానికి కారణం ఏంటి, కేవలం శని భగవానుడు బుధుడు, ఈ రెండింటి వలన అలా జరిగి ఉంటుంది. అలా జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఏమీ లేకుండా జరిగి ఎందుకు ఇలా బాధపడ్డారంటే చంద్రుడే కాదుగా, మిగతా గ్రహస్థితి కూడా కారణమే. కాబట్టి అకాలంగా జరిగేటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే, ఇప్పుడు మనకు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది, జరగంగానే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి. మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి ప్రతి వాళ్ళకి కూడా, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉగాది పంచాంగము అంటాం, మాస ఫలాలు అంటాం, నెల ఫలాలు అంటాం. అంటే ప్రతి సంవత్సరం మన యొక్క జాతకం మారుతూ ఉంటుంది. గోచారంలో పుట్టినప్పుడు ఉండేటువంటి జాతకం కేవలం లగ్న బలం అంటాం, కేవలం గోచారమే ఇంపార్టెంట్. మనం పుట్టినప్పుడు ఎట్లుంటామో చనిపోయేదాకా అలా ఉండగా పెరుగుతూ ఉంటాం, పెద్దవాళ్ళం అవుతాం, ముసలివాళ్ళం అవుతాం, చనిపోతాం. అన్నిటికీ కారణం గ్రహాలే. మనం ఎలా అయితే పెరుగుతామో ఇలా మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాల వల్ల వారికి వారి యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అదే రకంగా సంతానం కావచ్చు, మృత్యువు కావచ్చు, మానసిక స్థితి కావచ్చు. ఇప్పుడు మానసికంగా ఎప్పుడు బాగున్నామో, డబ్బులు లేకపోతేనో, లేకపోతే ఒక సంతానం కలగకపోతేనో, మనం అనుకున్న పని కాకపోతేనో మానసికంగా డల్ అయిపోతాం. మనం దానికి సంబంధించినటువంటి రెమెడీ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆనందం వస్తుంది, మళ్ళీ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి శాంతులు మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు జాతక గోచారం అంటే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత జాతకం చక్రం ఉంటుంది, గోచారం ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో గ్రహదశ బాగుందనుకోండి, గోచారం బాగలేదు, మొత్తం మీద పర్సంటేజ్ వైజ్గా మొత్తం కలిపి ఎంత తీసుకోవాలంటారు? ఇప్పుడు గోచారం 50% తీసుకుంటాం, అదే రకంగా పుట్టిన జాతకం 50% తీసుకుంటాం. పుట్టిన జాతకంలో 50% ఎందుకు తీసుకుంటాం, గోచారంలో 50% ఎందుకు తీసుకుంటామంటే, అసలు పుట్టినప్పుడు ఈ అబ్బాయి యొక్క జాతకం ఎలా బలంగా ఉంది, అసలు ఎన్ని యోగాలు ఉన్నాయి అనేది మనం తీసుకుంటాం పుట్టినప్పుడు. మిగతా 50% ఈ పుట్టినటువంటి గ్రహాలు ఇప్పుడు బాగా యోగిస్తున్నాయా లేదా, లేదు ఏదైనా దోషం ఉన్నాయా లేదా, ఈ రెండూ కనుక చూసుకొని బాగలేని గ్రహాల కనుక పరిహారం చేసుకుంటే ఈ గ్రహాలు కూడా యోగించి ముందరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక 50%, గోచారం ఒక 50% తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఇకపోతే శర్మ గారు, ఇప్పుడు కాలసర్పదోషం ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఎక్కడ చూసినా కాలసర్పదోషం గురించి పూజలు, జనరల్గా విశ్లేషణలు చూస్తున్నాము. అది ఎక్కువగా మన దీంట్లో ఇక్కడ చేస్తున్నారు, శ్రీకాళహస్తిలో ఎక్కువగా పూజలు జరుగుతుంటాయి. కానీ రాహుకేతువులు వల్లే కాలసర్పదోషం ఏర్పడుతుందా, అసలు 108 కాలసర్పదోషాలు అంటారు, కాలసర్పదోషం బాగా పనిచేస్తుందని చెప్తుంటారు, అసలు పనిచేయదు, కాలసర్పదోషం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అసలు ఏది నిజం? ఎట్లా కాలసర్పదోషాన్ని ఎట్లా చూడాలి, మనం జాతక చక్రంలో ఎట్లా ఏర్పడుతుంది? ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. కాలసర్పదోషం అంటే కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు, దీన్ని ఒక యోగం కింద కూడా పరిగణించవచ్చు. సహజంగా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని యోగం అని కూడా అంటాం. కాలసర్ప యోగము, కాలసర్ప దోషము, యోగం కూడా ఉంటుంది. సవ్యంగా ఉంటే ఒకటి, అపసవ్యంగా ఉంటే ఒకటి. ఇక్కడ దోషము యోగము 2 ఉంటాయి. దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే బాగా కోపం ఎక్కువ ఉండడం, మూర్ఖత్వం ఎక్కువ ఉండడం, కొద్దిగా కొన్ని లక్షణాలు దాంట్లో ఉంటాయి. యోగం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎక్కువగా ఇక్కడ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం, మంచి గొప్ప స్థానాల్లో ఉండడం. నాకు తెలిసి కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు, సీఎం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాతకాలంలో ఉండేటువంటి వాళ్ళు. మళ్ళీ కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు ఎదిగారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు చాలా మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది, మానసికం యొక్క దృఢత్వం చాలా బలంగా ఉంటుంది. కానీ వీళ్ళు చిన్న వాటికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, వెంటనే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే చాలా షార్ట్ టెంపర్ కలిగి ఉంటారు. తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళితే బాగా యోగిస్తుంది. కాలసర్ప యోగం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే దోషం ఎప్పుడైనా దోషమే, యోగం ఎప్పుడైనా యోగమే. ఇక్కడ యోగం ఉంటే అంటే ఇందాక నేను చెప్పాను, సవ్యంగా ఉన్నారా, అపసవ్యంగా ఉన్నారా. ఇక్కడ 2 రకాలు, రాహువు నుంచి కేతువుకి అపసవ్యంగా గ్రహాలు ఉన్నాయా, సవ్యంగా గ్రహాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటి, రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం, అంతే. ఇది ఒక ఐడెంటిఫికేషన్ మనకి. యూట్యూబ్లో చూసో లేకపోతే ఈ జ్యోతిష్యులైనా ఎవరైనా సరే
కేవలం రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయంటే ఇంకా దోషం అయిపోయింది అని మనం డిసైడ్ చేసేస్తారు వీళ్ళు. వెంటనే శ్రీకాళహస్తి వెళ్ళి పూజ వెంటనే శ్రీకాళహస్తి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి భయపడుతూ ఉంటారు. కానీ యోగం ఉండి గ్రహ బలం బాగుంటే వాళ్ళకి పెద్ద దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలసర్ప దోషం అనేటువంటిది ఒక చిన్న దోషం. ఒక కాలసర్ప దోషం అనేది మీకు నానుడిలో వచ్చింది. శంఖబాల సర్పదోషం ఉంటుంది, ఐరావత సర్పదోషం, ఇలా నవనాగ సర్పదోషాలు అంటాం. 9 రకాల సర్పదోషాలు ఉంటాయి. మరి మిగతావన్నీ ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? కేవలం అంటే ఈ కాలసర్పదోషం వర్డ్ బాగుంది కాబట్టి అదొకటే మనం తీసుకుంటున్నామా? మరి మిగతా దోషాలు మనం ఎందుకు చెప్పట్లేదు వాళ్ళకి? కాబట్టి ఇది పెద్ద దోషం కాదు కాబట్టే పెద్దవాళ్ళు దాన్ని పెద్దగా దాన్ని ఎంకరేజ్ చేయలేదు మొదటి నుంచి కూడా. అంటే కేవలం పనులు ఆలస్యం అవుతాయని అంటారు కానీ పెద్ద ప్రభావం ఏం ఉండదు. కొద్దిగా మనం ఈ రోజు కావాల్సిన పని ఒక 4 రోజుల తర్వాత అవుతుంది అంతే తప్ప ఎదగడం కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు సహజంగా కొంతమంది ఏంటి, ఏదైనా పని చేస్తే వెంటనే వాళ్ళకి ఫలితం వచ్చి సాయంత్రానికి ఎదిగేస్తారు. వీళ్ళు కొద్దిగా ఆలస్యంగా 1 సంవత్సరం తర్వాత 1.5 సంవత్సరం తర్వాతనో ఎదుగుతారు. అదేదో ఒక బంధనం లాగా నిదానంగా ఎదుగుతారు. కానీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. కాకపోతే షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి. ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని రిజైన్ చేయడం, పెద్దవాళ్ళతో గొడవపడడం ఇలాంటివి ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేటువంటిది రాజకీయ నాయకులకు చాలా బాగా యోగిస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా యోగిస్తుంది. మామూలు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ వాళ్ళ యొక్క కెరియర్ని కొంత ఇబ్బంది చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా కూడా ఈ ప్రతి సర్పదోషానికి పరిహారం ఉంది. కానీ కేవలం కాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేసుకొని వస్తే సర్పదోషం అయితే పోదు. ఆ సర్పదోష పూజ చేస్తూ దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషం ప్రభావం ఉండదు. ఇప్పుడు పుట్టినప్పుడు కాలసర్ప దోషం వచ్చింది, నేను వెళ్ళిపోయి రాహుకేతులు పూజ చేసుకొని వచ్చేసాను, మరి దోషం పోతుందా? నా గ్రహాలు ఏమైనా మారిపోతాయా? మారిపోగా పుట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో చనిపోయేదాకా అదే జాతకం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను మీకు 50% మాత్రమే పుట్టినటువంటి జాతకం చూస్తాం, 50% గోచారం చూస్తాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి వాడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కాలసర్ప దోషం ఉండదు గోచారంలో. ఇప్పుడు నాది సింహరాశి అనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్, నాది సింహరాశి, మీది ఇంకొక మీనరాశి, లేకపోతే ఇంకోళ్ళది మేషరాశి, ఇలా ఉంటుంది. ఇలా రాశులు ఉన్నప్పుడు మరి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ఉంటుందా? ఉండదు. వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నప్పటికీ కూడా గోచారంలో జరిగేటువంటి మార్పుల చేత వాళ్ళు మంచి స్థాయికి వెళతారు. వాళ్ళకి ఏ గ్రహం ఎదుగుతుంది, ఏ గ్రహం బలంగా ఉంది, మనం బాగా చూసుకోవాలి. ఇక్కడ కాలసర్ప దోషంలో ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం వీక్గా ఉంది, అది చూసుకొని ఆ వీక్గా ఉండేటువంటి గ్రహాలతో పాటు ఈ రాహుకేతువులు కనుక మనం ఏదైనా పరిహారం చేసుకుంటే మంచి స్థాయికి వెళ్తారు. కాలసర్ప యోగం ఉన్నటువంటి వాళ్ళు, దోషం కంటే కూడా యోగం ఉన్నటువంటి వాళ్ళు ఫారిన్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చాలా ఒక వెలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. మరి కాలసర్ప దోషం ఉంది కదా, మరి ఎలా వెళ్ళారు అంటే ఇక్కడ 2 చెప్పాను మీకు. రాహుకేతువుల మధ్యలో కాలసర్ప దోషము, కాలసర్ప యోగం. అంటే సవ్యం అపసవ్యం అన్నారు కదా, అంటే రాహు మొదట ఉండి తర్వాత కేతు ఉండటమా, లేకపోతే మొదట కేతు ఉండి తర్వాత రాహు ఉండటమా? ఇప్పుడు జాతకంలో ఉచ్చ నీచలో అంటాం, ఇది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది మనకి. రాహుకేతువుల మధ్యలో సవ్యము అపసవ్యము, రాహు నుంచి కేతువు వరకు సవ్యంగా ఉండడం, రాహు నుంచి కేతువుకి అపసవ్యంగా ఉండడం, ఇలా రెండిట్లో ఎక్కడున్నాయి అనేటువంటిది గ్రహాలు చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. యోగం ఉంటే చక్కగా ఫారిన్ కంట్రీ వెళ్తారు, మంచి స్థాయికి వెళ్తారు, అది దోషం కింద రాదు. దోషం ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా నిదానంగా వెళ్తారు, వెళ్లకుండా అయితే ఏముండరు. దాని దగ్గర పరిహారం చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా యోగం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది, చాలా మొండితనం ఉంటుంది, చాలా మూర్ఖత్వం ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులు సంవత్సరం కాదు ఎన్నేళ్ళు లేట్ అయినా ఖచ్చితంగా చేస్తారు. ఎలా అయితే రాహుకేతువులు అయితే మనకు కనిపిస్తాయో అంత బలంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అది పెద్ద దోషం కింద మనం తీసుకున్నప్పటికీ కూడా యోగం కింద కూడా పరిగణించాలి. అయితే 12 సంవత్సరాలు వచ్చిన తర్వాతే దోషాలు ఉంటే కనుక పూజలు చేయించాలి, అంతకుముందు చేయించకూడదు అంటారు కదా, ఎప్పుడు చేయించాలంటారు? ఎప్పుడైనా కాలసర్ప దోషం అనేటువంటిది పుట్టినప్పుడే వస్తుంది. కాబట్టి పుట్టిన 27 రోజుల్లోపు, సహజంగా బాలారిష్ట దోషం అని అన్నాం మనం ఇందాక ఇంటర్వ్యూ మొదట్లో. ఏదైనా సరే ఒక జాతకంలో దోషం ఉన్నప్పుడు 27 రోజుల్లోపు శాంతి చేస్తాం, బాలారిష్ట శాంతి అంటాం. తర్వాత వీళ్ళు ఎదిగిన తర్వాత ఒక 12 ఏళ్ల తర్వాత ఒక మంచి వయస్సు అంటాం, ఒక 14 ఏళ్ళలో 12 ఏళ్ళలో వచ్చిన తర్వాత వీళ్ళ జాతకం చూస్తాం. వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. 15 సంవత్సరం వచ్చేసరికి 10th అయిపోగానే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, ఇలాంటి దీంట్లో ఉంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి ఏ గ్రహం అయితే బలం ఉంటుందో దానికి సంబంధించిన శాంతి చేసి వాటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు బాగా యోగిస్తుంది వాళ్ళకి జాతకం. అందుకని 12 సంవత్సరాల తర్వాత అయితే బాగుంటుంది. 14 ఏళ్ళకి జాతకం చూపిస్తే మంచిది అని నా యొక్క ఉద్దేశం. ఎందువల్లంటే వాళ్ళు 10th వచ్చిన తర్వాత ఇంటర్కి వెళ్తారు, ఇంటర్లోనే డిసైడ్ చేసుకుంటాం మనం అందరం కూడా, ఎవరైనా కూడా. కొంతమంది పెద్ద పెద్ద విద్యా సంస్థలు చదివే వాళ్ళైతే 6th క్లాస్ నుంచే చేసుకుంటారు, వాళ్ళైతే 10వ సంవత్సరం చూపించుకోవడం మంచిది. 5th అయిన తర్వాత 6th నుంచే ఇప్పుడు మనం పిల్లల్ని చాలా బాగా తోముతుంటాం, నీట్ అని లేదా ఇంకోటని. వాళ్ళకి 6వ సంవత్సరం నుంచే నీట్ కోచింగ్ ఇస్తుంటారు చాలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు. అలాంటి వాళ్ళకైతే 10వ సంవత్సరం చూపించండి. మామూలు స్కూళ్ళలో చదువుకొని 10th క్లాస్ అయిన తర్వాత చూపిస్తే
చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు చేయించాలి అనే దాంట్లో ఏ నియమం లేదు. ఏ నియమం లేదు. గ్రహస్థితి బాగుంటే వాడికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు గ్రహాలన్నీ బాగా బలంగా ఉంటాయి. కొంతమంది జాతకాలు చూస్తుంటాను నేను, 4 గ్రహాలు ఉచ్చులో ఉండి 5 గ్రహాలు ఉచ్చులో ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి శాంతులు అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం లేదు. వాళ్ళకి అసలు ఏ శాంతి రాహుకేతువుల అవసరం లేదు. మధ్యలో ఉన్నా కూడా స్వక్షేత్ర ఉచ్చ క్షేత్రాలు అయితే చాలా అవసరం లేదు. అద్భుతం. కాలసర్ప దోషం ఉండి కూడా గ్రహస్థితి కొన్ని గ్రహాలు ఉచ్చులో ఉండి వాటి టైం బాగుంటే అవసరం లేదు. కొంతమందికి 35 ఏళ్ళు బాగుంటుంది జాతకం పుట్టిన దగ్గర నుంచి కూడా కాలసర్ప దోషం ఉండి ఆ 34 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి చదువు ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి వైవాహిక జీవితం ఉంటుంది, మంచి సంతానం ఉంటుంది. 35 ఏళ్ళకి కొద్దిగా డౌన్ వస్తుంది వాళ్ళకి, అప్పుడు శాంతి చేస్తాం వాళ్ళకి. అంతేగాని 12వ ఏటా చేసుకోవాలి, 18వ ఏటా చేసుకోవాలి, ఇలాంటివి ఏం లేదు. కానీ కాలసర్ప దోషం ఉంటే కొంత పనులు లేట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఒక 8 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక సర్ప ప్రతిష్టలు కానీ సర్ప శాంతులు కానీ చేస్తే వాళ్ళకి చదువు కానీ కెరీర్ కానీ ఆలస్యం కాకుండా ఉంటుంది. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు గ్రహణ దోషాల్లో మనం ఇందాక మానసిక సమస్యలకు సంబంధించి చంద్ర రాహువులు చంద్రకేతు దోషాలు అనుకున్నాము. అయితే శర్మ గారు, ఇప్పుడు రవి రాహువులు రవి కేతువులు ఇది కూడా ఒక పితృదోషంగా గ్రహణ దోషంగా తీసుకుంటారు. ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇందాక మనం చెప్పాం కదా, గోచార ఫలం అంటాం. గోచార ఫలంలో చాలా ఉంటాయి అన్నమాట. గ్రహణ దోషములు అంటాం. అంటే రాహుగ్రస్త దోషము, కేతుగ్రస్త దోషము. సూర్యుడిని చంద్రుణ్ణి మింగడం మన భాషలో, వాడుక భాషలో. ఆ మింగినప్పుడు వచ్చేటువంటి దోషం ఏ నక్షత్రంలో అయితే వస్తుందో, ఏ రాశిలో అయితే వస్తుందో ఆ రాశి వాళ్ళు ఆ రోజు ఫలితాన్ని మనం రాస్తాం.